పుతిన్ భారత్ రావడము అన్నప్పుడు ప్రపంచ స్థాయిలో కొన్ని దేశాలు పానిక్ బటన్ని నొక్కి కూర్చొని ఉన్నారు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు. అలాగే మీకు డీప్ స్టేట్లో కూడా ఒక పానిక్ బటన్ అనేది ఉంది. మీకు క్రెమ్లిన్ నుంచి ఒక ప్రకటన అండి. అంటే పుతిన్ గారు ఎందుకు భారత్కు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. మేము చైనా అనబడే దేశాన్ని ఎలా చూస్తామో ఇవాళ భారత్ను కూడా అలాగే చూస్తున్నాము. నిన్న మాట్లాడాం 1938లో షేమ్ చైనా అంటే అట్టడుగులో ఉండిన చైనా ఇవాళ ఒక సూపర్ పవర్గా ఎలా ఎదిగింది అంటే గత 40 ఏళ్ల నుంచి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా ప్రొడక్షన్ అండి. యుద్ధాన్ని పక్కన పెట్టండి, ప్రొడక్షన్లో చైనాకు తిరుగులేదు. ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా చైనాతో టారిఫ్ వార్ చెయ్యాలి అంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు కదా. సో అలాంటి చైనాను మేము ఎలా చూస్తున్నామో ఇవాళ భారత్ను కూడా అలాగే చూస్తున్నాం. అంటే ఇది మనం గత 12 ఏళ్లలో సాధించిన ఒక అతి గొప్ప విషయం, ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మల్టీపోలార్ వరల్డ్లో భారత్ ఒక సూపర్ పవర్. నీ దేశానికి ఏం కావాలి అదే ముఖ్యము. ఈ వాదన మోదీ వచ్చిన తరువాతే మనం వింటున్నాం. అంటే పుతిన్ గత 20 ఏళ్ల నుంచి ఇలాగే రష్యా విషయంలో ఆయన ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ భారత్ అన్నప్పుడు అమెరికా వాడి ఆజ్ఞ, అమెరికా వాడి ఆర్డర్, వాడు ఏం చెప్తే అదే చెయ్యాలి అనే పరిస్థితి మనకు ఉండేది. ఇవాళ అది లేదు. సో ఇప్పుడు పుతిన్ గారు వస్తున్నారు అన్నప్పుడు ఇదే బాటమ్ లైన్ అండి. బాటమ్ లైన్ ఇదే, చైనా భారత్ మాకు సమానమే. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, ఒక 4 విషయాలు, అతి ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పుతిన్ మోదీ ఎక్కడ కలిసినా, మీకు అది రష్యాలో అవ్వచ్చు, భారత్లో అవ్వచ్చు, చైనాలో ఎక్కడైనా సరే ఒక సంచలనం అండి. ఎందుకంటే వీళ్ళు ఏదో బైలాటరల్ మీటింగ్ లాగా అఫీషియల్స్ అందరూ కూర్చొని అలా కాదండి, ప్రైవేట్గా మాట్లాడుకుంటారు. మొన్న చైనాలో కూడా అదే జరిగింది. కారులో మాట్లాడుకోవడం, హోటల్ బయట 40 నిమిషాల పాటు. ఏంటంటే ఇంతంత పెద్ద చర్చలు, ఏంటి సీక్రెట్స్, ఎవరికి ఎప్పుడు అర్థం కాదు. అలాంటి పుతిన్ ఇవాళ భారత్ వస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ విషయం అండి, ఆపరేషన్ సింధూర్ తరువాత ఆయన వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే టైం టెస్టెడ్ వెపన్స్. మీకు S-400 కొనాలా, తాడు కొనాలా అన్నప్పుడు అమెరికా వాళ్ళు చేసిన క్యాంపెయిన్, మనల్ని బెదిరించిన విధానము, ఫైనల్గా మనము లేదు, తాడు కన్నా S-400 బెస్ట్. సో ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం, అమెరికా వాడి బెదిరింపులకు భయపడకుండా, ఇదే ముఖ్యమండి. సో అలాంటిది S-400 కొన్నాము, మొన్న పాకిస్తాన్పై వాడాము. ఇందులో మీకు JF-17 విమానాలు ఉన్నాయి, F-16 విమానాలు ఉన్నాయి, చైనా వాడి టాప్ మోస్ట్ మిజైల్స్ ఉన్నాయి. సో S-400 మీకు అల్టిమేట్ విన్నర్. అలాగే బ్రహ్మోస్ అని మాట్లాడతాం, ఆహా ఓహో అంటాం. నిజంగానే బ్రహ్మోస్ ఆహా ఓహో, దీనిని కూడా పాకిస్తాన్ విషయంలో ప్రూవ్ చేసాం. సో ఇదైతే ఏంటి, భారత్ రష్యా జాయింట్ వెంచర్, ఇక్కడే బ్రహ్మోస్ తయారవుతుంది. ఇలా చూసినప్పుడు పుతిన్ గారు ఏమంటారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినప్పుడు, ఆర్ యూ సాటిస్ఫైడ్, మా ఆయుధాలు బాగానే పనిచేశాయి కదా మీ శత్రువుల పైన, ఈ క్లారిటీ ఉంటుంది. ఇక రెండవ విషయాన్ని మీరు చూశారు అనుకోండి, రష్యన్ ఆయిల్సే మీకు సమస్య, రష్యన్ ఆయిల్స్ ఫర్టిలైజర్స్ అని అన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు యావత్తు యూరోప్ అండి, జర్మనీ, UK, ఫ్రాన్స్ లాంటి దేశాలు, మీకు వాళ్ళ మీడియాను చూడండి, పుతిన్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్, ఈ క్రిమినల్ని మీరు మీ దేశానికి స్వాగతిస్తారా, ఇక్కడ ఇలా రెడ్ కార్పెట్ వేస్తారా, ఇలాంటి కథనాలే. భారత్ అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక పెద్ద లెవెల్లో ఒక నోటీస్ జారీ చేశారు, ఈ యూరోపియన్ ఆన్వాయిస్ మా దేశము విషయంలో మాట్లాడకండి, మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం మాది కాదు, మీ ప్రాబ్లం మాది కాదు. కాబట్టి పుతిన్ గారిని స్వాగతించడము, ఆయనతో ఒప్పందాలు వేసుకోవడం, ఇది రష్యా భారత్ యొక్క సబ్మిట్, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక ప్రక్రియ. మీరు ఎవరు ఆపడానికి, మీరు ఎవరు మమ్మల్ని నిందించడానికి, క్లియర్గా అడిగాం.
ఇంకా మన జీడిపిలో 8.2 సాధించాము అంటే రష్యన్ ఆయిల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఏదో ఆపేసాము, అమెరికా చెప్తే భయపడిపోయామంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిన యూటర్న్. ఈయన పూర్తిగా రష్యా వైపే మాట్లాడడం. ఎందుకంటే ఒక వ్యాపారి అండి, యుక్రెయిన్లో రష్యా వాళ్ళు ఇంతంత భూములను పెట్టుకొని రండి మీరు వ్యాపారం చెయ్యండి అంటే ఎవడు కాదంటాడు. కాబట్టి ఇవాళ అమెరికా వాడు కూడా రష్యాకు సపోర్ట్గా మాట్లాడు. మీరు చూస్తూ ఉండండి, ఒక స్టేజ్లో జెలెన్స్కీ కూడా భారత్కు వస్తాడు. వచ్చిన తరువాత యుద్ధము పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ట్రంప్ పాకిస్తాన్ విషయంలో ఏం చేస్తాడో మీరు చూడండి, ఈ వీడియోలో మీరు మార్క్ చేసుకోండి. అలాంటి పరిస్థితి రెండవ పాయింట్. ఇక మూడవది అన్నారు అనుకోండి, అమెరికా వాళ్ళు విధించిన టారిఫ్ వార్ 50% భారత్ పైన. దీనికంతా మళ్ళీ మూలాలు ఎక్కడా? రష్యన్ ఆయిల్స్. అయినా కూడా మనము ఎక్కడా తగ్గలేదు. ఈ టారిఫ్ వార్లో కూడా మనము తొణకలేదు, బెడకలేదు. ఫైనల్గా ఏం చెయ్యాలో అదే చేశాము. దీనినే మనము ఇండిపెండెంట్ డిసిషన్ అంటాం, మల్టీపోలార్ వరల్డ్ అంటాం, నీ దేశం గురించి నువ్వు ఆలోచించు అంటాం. సో ఇది చెయ్యడంతో ఇవాళ భారత్ను గ్లోబల్ పవర్గా అందరూ చూస్తున్నారు. అమెరికా కాదు, రష్యా కాదు, ఫ్రాన్స్, యూకే ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ దేశం కోసమే ఆలోచిస్తారు, ఆ నిర్ణయాలే తీసుకుంటారు. ఇక్కడ ఎటువంటి బయస్డ్ ఒపీనియన్ అనేది ఉండదు. ఒక దేశానికి ఫేవర్గా ఇంకొక దేశానికి వ్యతిరేకంగా నథింగ్. భారత్లో ఇది జరగదని ఒక గొప్ప సత్యాన్ని ఇవాళ ప్రపంచానికి మనం చెప్పాము. దాని యొక్క రిజల్టే పుతిన్ గారు డైరెక్ట్గా భారత్లోకి. ఎందుకంటే మీకు యుక్రెయిన్ వార్ తరువాత ఒక అతిపెద్ద దేశానికి ఈయన రావడం. చైనాను పక్కన పెట్టండి, ఎస్సీఓ అన్నారు, కానీ మీకు బైలాటరల్ అగ్రిమెంట్స్ అన్నప్పుడు పుతిన్ గారు ఇంత పెద్ద ప్రయాణము యుక్రెయిన్ వార్ తరువాత మనతోనే, భారత్తోనే ఈయన చేస్తున్నారు. దీన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చూడండి, డీప్ స్టేట్ కూడా ఒక పానిక్ బటన్లో ఉంది. ఎందుకు? ఇప్పుడు మీరు అమెరికా డీప్ స్టేట్ అంటే ఫార్మా రంగం, అంతే కదండి, కొత్త రోగాలను సృష్టించడం. ఇవాళ భారత్, రష్యా కలిసి ఫార్మా రంగంలో కొత్త ట్రెండ్స్ని తీసుకురాబోతున్నారండి. అంటే మీకు డీప్ స్టేట్కి దెబ్బ. అలాగే వాళ్ళ నెక్స్ట్ ఏంటి? మిలిటరీ కాంప్లెక్స్. సో రష్యాకు భారత్కు మధ్య S-400, S-500 సూపర్ సుఖాయ్ లాంటి అత్యుత్తమమైన టెక్నాలజీ రాబోతుంది. అంటే మిలిటరీ కాంప్లెక్స్కి కూడా దెబ్బ. ఇక మూడవది అన్నారనుకోండి, ఎనర్జీ సెక్టార్. మరి మొన్న మోదీ గారు, పుతిన్ గారు రాబోతున్నారని తెలుసు, అటామిక్ ఎనర్జీని మేము ప్రైవేటైజ్ చేస్తాము, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా భారత్లోకి రావచ్చు. ఏంటి వీళ్ళని చూసి ఫైనల్గా రష్యాతోనే మాకు బాగుంది. ఆల్రెడీ వాళ్ళు అటామిక్ ఎనర్జీలో ఇక్కడ కూడాన్గూడెం దగ్గర పెద్ద రియాక్టర్స్ను రన్ చేస్తున్నారు కదా. రష్యాతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ మీద మాకు భరోసా ఉంది. కాబట్టి రష్యాకే ప్రాజెక్ట్స్ ఇస్తున్నామని మనం అనొచ్చు. సో ఇప్పుడు డీప్ స్టేట్ యొక్క 3 కీలకమైన రంగాలలో భారత్, రష్యా రావడం. సో దీన్ని వాళ్ళు ఎదిరించాలని, అసలు పుతిన్ యొక్క ఈ రాక దీనినే ఆపాలి అని వీళ్ళు బెంజమిన్ నెతన్యాహుని కూడా అస్త్రములా వాడారు. సో ఆయన బయలుదేరారు, బాబాయ్ భారత్లో ఎక్కడ చూసినా కూడా తీవ్రవాద దాడులు సేఫ్ కాదు, కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఈయన అన్నాడు. పుతిన్ ఏమైనా ఆషామాషి వ్యక్తి? సో నథింగ్ అండి, నాకు భారత్ మీద నమ్మకం ఉంది, నేను వెళుతున్నాను అన్నాడు. ఆయన ఇవాళ సాయంత్రము భారత్కి వస్తాడు, ద్రౌపది ముర్ము గారిని కలుస్తాడు, వాళ్ళకు ఒక డిన్నర్ ఉంటుంది. తరువాత మోదీ గారితో మంతనాలు, మీకు కొత్త ఒప్పందాలు, చరిత్రలో ఎప్పుడూ ఎవరు చూడని ఒప్పందాలు ఈసారి వేసుకోబోతున్నారండి. అలాంటిది ప్రపంచమే ఎదురిస్తున్న ఒక వ్యక్తి, ప్రపంచమే ఇతను ఏ దేశానికి రాకూడదని అనుకుంటున్న ఒక వ్యక్తి భారత్ దాకా రావడము, మనము ఈయనకి ఘన స్వాగతం పలకడము చాలా అద్భుతం అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.